సో ఇప్పుడు మనం బక్లావా తయారు చేసుకుంటున్నాం కదా, ఆ బక్లావాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఇది మెల్టెడ్ బటర్ ఉంది. బటర్ని జస్ట్ కాచుకున్నాం, నెయ్యిలాగా అవ్వలేదు, జస్ట్ బటర్ని కాచుకుని పెట్టుకున్నాం. ఇదేమో షుగర్ సిరప్కి స్ప్రింక్లింగ్కి కావాల్సి వస్తుంది. షుగర్ ఉంది అంటే పంచదార, అలాగే ఎండు ద్రాక్ష కిస్మిస్, జీడిపప్పు, పిస్తా, బాదాం, మామిడికాయ జస్ట్ ఫ్లేవర్ కోసం ఉగాది స్పెషల్గా తీసుకున్న మామిడికాయను కూడా, అలాగే పఫ్ డవ్ అంటారు, ఇది రెడీమేడ్ దొరుకుతుంది, లేదంటే మనం కూడా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకునేది కూడా ఎలాగో నేను చెప్తాను. సో ఇవి ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనం ప్రాసెస్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మీరు ఎంతవరకు కంఫర్టబుల్ నాకు తెలీదు వంటలోనా? నాకు స్టోరీస్ ఉన్నాయి. బేసిక్గా నాకు వంట చేయడం కంటే తినడం బాగా వచ్చు. సో రీసెంట్గా నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను. పొయ్యి వెలిగించండి. వచ్చేసింది. దీంట్లో ఏంటంటే షుగర్ సిరప్ని మనం స్ప్రింకిల్ చేసుకోవాల్సి వస్తుంది లాస్ట్లో. ఓకే. దానికోసం సిరప్ కొద్దిగా చల్లబడాలి కూడా అనమాట. వంటంతా అయిన తర్వాత షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటాం. వాటర్ ఇది మరీ పాకంలాగా అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ షుగర్ కరగా ఇంకొద్దిగా వాటర్. దీంట్లో ఏంటంటే మనం బోల్డ్ అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వీళ్ళ క్రష్ అనమాట. రీసెంట్ గా బయట టాక్ ఏంటంటే అమ్మాయిల కంటే అబ్బాయిలు వంటలు బాగా చేస్తున్నారని, మీరు దాన్ని ప్రూవ్ చేస్తున్నారు. నాట్ ఎగ్జాక్ట్లీ. అయ్యో ఎంత బాగా కట్ చేస్తున్నారు. అది కాదులేండి, మీకు పొగడతలు ఇష్టం లేదనుకుంటా బేసిక్గా. అలాని కాదులే, కానీ యాక్చువల్గా చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు. ఈ ఫెమినిస్ట్ ఎక్కువైపోయారండి ప్రపంచంలో, నిజాలు చెప్పినా కూడా ఒప్పుకోరు. నలభీముల గురించి ఉంది కానీ చరిత్రలో ఎవరు అమ్మాయిలు మంచి వంటగాళ్ళు అని లేరు. కోర్స్ అమ్ముంది, అది వేరే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ సో ఈ విధంగా క్రష్ చేసుకుంటాం. ఇట్లాంటి మొత్తం ఇవన్నీ కూడా ఫస్ట్ పిస్తాని క్రష్ చేసుకుంటాం. ఈ బక్లావా అంటే ఏంటంటే బేసిక్గా లేయర్డ్ స్వీట్ అనమాట. పఫ్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, వెజ్ పఫ్, ఎగ్ పఫ్, అలాంటి పఫ్లు ఏ విధంగా అయితే లేయర్గా వస్తుందో అదే విధంగానే ఒక్కొక్క లేయర్లో కూడా ఈ డ్రై ఫ్రూట్స్, బటరు, షుగర్ అన్నీ వస్తుంది అనమాట. చాలా రిచ్ ఫుడ్ ఇది, చాలా కాస్ట్లీ కూడా, అందుకనే లగ్జరీ ఫుడ్ అంటారు. మళ్ళీ కొద్ది కావాలంటే వీళ్ళు పైకి అలా చేసే వాళ్ళు ఉగాది అయితే. ఇంకో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఈ ఉగాది అనేది మన తెలుగు వాళ్ళకి స్పెషల్ పండుగ. ఏ స్టేట్స్ చేసుకోరు కాబట్టి అదో హ్యాపీనెస్. అదే మనకి ఇప్పుడు ఇందాక చెప్పినట్లు 2 స్టేట్స్ ఉన్నాయి మనకి తోడుగా. అవును, వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది. మీ ఫేవరెట్ ఇయర్ మూమెంట్ ఏమైనా గుర్తుందా ఉగాదికి సంబంధించి? ఉగాదికి సంబంధించి ఎవ్రీ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తాం మేము. చాలా రేర్గా ఎప్పుడన్నా తప్పదు బిజీ మిస్ అయ్యాం అంటే తప్ప, అవుట్ ఆఫ్ స్టేషన్ తప్ప ఆల్మోస్ట్ ఎవ్రీ ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే. అసలు ఎక్కడి నుంచి మీరు మీ చైల్డ్హుడ్ ఎక్కడ గడిచింది? నాది విజయవాడ దగ్గర మచిలీపట్నం అని మందర్. ఓకే, విజయవాడ దగ్గర మచిలీపట్నం పెద్ద టౌన్. అంటే కొంతమందికి తెలియదని అలా చెప్తుంటా. ఓకే. సో మచిలీపట్నంలో యూకేజీ వరకు చదువుకున్నాను, తర్వాత హైదరాబాద్ వచ్చేసాం. ఇక్కడ ఇంకా కంటిన్యూ, గ్రాడ్యుయేషన్ అయింది రీసెంట్గా. మా ఫాదర్ జాబ్ కోసం వచ్చాం హైదరాబాద్కి. ఓకే. అండ్ ఇది సీరియల్స్లో ఎలా ఎంటర్ అయ్యారు, ఎట్లా మరి ఇంతమందిని ఒక్కసారిగా రీచ్ అయిపోయారు, ఎలా ఉంది మీ ఫీల్? నాకు చాలా హ్యాపీగా ఉంది. బేసిక్గా ఇది తరతరాలుగా వస్తుందన్నమాట. మా తాతయ్య నాటకాల్లో వేసేవాళ్ళు. ఇంట్లో ఉన్న ఏమంటారు నగలు అమ్మేసి డబ్బులు తీసుకొని చెన్నైకి వెళ్ళిపోయి, అంటే అంత పిచ్చి, అంత ఇంట్రెస్ట్. అప్పుడు వెళ్ళి మూవీస్ అప్పుడప్పుడు చేసి నాటకాలు చేసి అలా ఉండేది. అసలు వాళ్ళే ఇంకా ఎంకరేజ్ చేశారు, మెయిన్గా డాడ్ అనమాట. సో డాడ్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్కి ఇండస్ట్రీలోనే ఉన్నారు. సో ఇంకా తర్వాత ఆయనకి ఆర్టిస్ట్ కుదరలేదు, డైరెక్టర్ అయ్యారు, నన్ను చేశారు అనమాట. బాగా సపోర్ట్ చేశారు.
గ్రేట్. అయితే ఎన్ని రోజుల నుంచి ఉన్నారండి ఇండస్ట్రీలో? ఇప్పుడు ఏ సీరియల్స్ చేస్తున్నారు మీరు? ప్రజెంట్ 2 సీరియల్స్ చేస్తున్నాను అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చి 3.5 years అయింది. ఓకే. అంటే నా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో వచ్చాను, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్. ఓకే. ప్యారల్గా ఏదో స్వామి కార్యం రెండు అయిపోతుంది. అవును. ఆర్ఎంట్ యూ బిజీ? మీకు చదువుకోవడానికి టైం దొరుకుతుందా? మీకు షూట్స్ ఎలా ఉంటాయి రెగ్యులర్గా? రెగ్యులర్గా ఉంటాయి అండ్ ద హెక్టిక్ థింగ్ ఇస్ ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ముందు రోజు షూట్స్ బాగా ఉంటాయి, లేట్ నైట్స్ వరకు. ఇంకా అదో పెద్ద కథలేంటి, నైట్ వరకు షూట్ చేసి ఇంటికి వచ్చి చదువుకొని మార్నింగ్ ఎగ్జామ్ రాసి అలా చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా. కిస్మిస్ కూడా కట్ చేస్తాను. ఓకే, నేను బాగా కట్ చేస్తాను. నేను ట్రైనింగ్ తీసుకోవాలి మీ దగ్గర. ఇక్కడ మా షెఫ్ ఉన్నారు ఒక ఆయన, ఆయన కొద్దిగా నేర్పించారు. ఇప్పుడు 1 year నుంచి ఇక్కడ మొదలెట్టాంగా. ఓకే. ఈ వంటలు చేస్తూ ఈ ప్రోగ్రాంలోనే నేర్చుకున్నాను కొద్దిగా గొప్ప. కటింగ్స్ ఆల్మోస్ట్ డన్. నెక్స్ట్ మ్యాంగో. ఇది కట్ చేయడం కంటే తురిమేసుకుందాం అండి. మీ దగ్గర తురుము ఉంది, చేసేయండి. ఇదేనా? గ్రేట్ చేద్దాం. సో మ్యాంగోని మాత్రం గ్రేట్ చేసేసుకుంటున్నాం. చిన్న పీసెస్ కంటే కూడా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇది బాగా మెల్ట్ అవుతుందని. చిన్న ముక్కలు రావాలి, పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు వస్తాయి. ఇందులో మ్యాంగో ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఉగాది కదా, ఏదైనా షడ్రుచుల్లోంచి ఒకటి ఉందని అని. ఓకే ఓకే. అండ్ దీంట్లో ఏంటంటే ఎనీ ఫుడ్ యాడ్ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్లో ఇప్పుడు మనం ఇవి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, దీంతో పాటు వాల్నట్ కానీ ఇట్లాగా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అండ్ డ్రైడ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఈ మధ్యలో, మ్యాంగో కానీ ఇట్లాంటివన్నీ కూడా అలాంటివి వేసుకోవచ్చు. అండ్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన డవ్ తీసుకున్నాం కదా, ఈ డవ్ వచ్చి ఇప్పుడు మనం తీసుకుంది పఫ్ డవ్ అంటారు దీన్ని. యూజువల్లీ ఇలాగే ఫిలో పేస్ట్రీ అని ఒకటి వస్తుంది. ఫిలో పేస్ట్రీ అదేంటంటే మన పేపర్ కంటే కూడా బాగా థిక్గా షీట్స్ వస్తాయి. సమ్ థౌజండ్స్ ఆఫ్ షీట్స్ ఒక లేయర్లో వస్తాయి అన్నమాట. వేల కొద్ది ఉంటాయి షీట్స్, లేయర్స్. ఒక్కొక్క లేయర్ సేమ్ డవ్ లేయరే. ఇప్పటి వరకు మొత్తం అన్ని రెడీ చేసుకున్నాం కదండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం, అంటే చాప్ చేసుకున్నాము. అలాగే ఇవన్నీ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు వీటిని లేయరింగ్ చేసుకోవాలి. నిజానికి పొయ్యి దీన్ని కాచుకోవడానికి మాత్రమే అవసరం. ఇదేంటంటే బక్లావా మనకి బేకింగ్ స్వీట్ అనమాట. పొళ్ళన్నీ కూడా చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇది ఒక్కొక్క షీట్ వేసుకొని బటరింగ్ చేసుకుంటూ పైన లేయర్స్ వేసుకుంటూ వస్తాం అనమాట. స్టార్ట్. కుకింగ్ ఇస్ అన్ ఆర్ట్ లాగా. ఆఫ్ కోర్స్, ఒక ఆర్ట్ చేస్తున్నాం మనం. గ్రేటెస్ట్ ఆర్ట్ యాక్చువల్లీ. మీరు చెప్పండి, ఏదైనా ఒక స్పెషల్ ఇన్సిడెంట్ మీకు బాగా గుర్తుంది ఉగాదికి సంబంధించి? ప్రతి ఎంజాయ్ చేస్తా ఉన్నారు కానీ ఫ్రూట్స్లో కానీ. అంటే బేసిక్గా నాకు ఎక్కడ నచ్చుతుంది అంటే అందరం ఉగాది రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ నేను ఒకవేళ 2-3 సీరియల్స్ చేస్తున్నాను అనుకోండి, ఆ టైంలో అన్ని సీరియల్స్లో అన్నిసార్లు ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకసారి డాన్స్ షో చేసేదాన్ని, అందులో ఒకసారి, సీరియల్లో ఒకసారి, తర్వాత మళ్ళీ రియల్గా ఫ్యామిలీతో ఒకసారి. సో ఒకసారి ఫెస్టివల్ జరుపుకోవడం ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, అన్నిసార్లు అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో నాకు సీరియల్స్ చేయడం వల్ల అదొకటి ఇష్టం అనమాట. ముందే ఎంజాయ్ చేసి మళ్ళీ ఫెస్టివల్ చేసుకోవచ్చు. పర్సనల్ ఎంజాయ్మెంట్, పర్సనల్. డాన్స్ షోస్ అంటే ఏం చేసేవాళ్ళు? నేను ఒకటి సెలబ్రిటీ డాన్స్ షో ఉంది, అంటే సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్లా ఉంటారు, అందులో డాన్స్ పర్ఫామ్ చేసేదాన్ని. అంటే కాంపిటీషన్ లాగా పర్ ఎపిసోడ్ ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అలా ఇచ్చేవాళ్ళు. సో నాకు డాన్స్ అంటే ఇష్టం బేసిక్గా. సో మనము ఇప్పుడు బటర్ని బాగా దళసరిగా గ్రీజింగ్ చేసాం ప్లేట్కి. తర్వాత ఈ షీట్ మీద కూడా వేసాం బటర్ని. అలా పెట్టుకొని ఇప్పుడు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దీని మీద నుంచి స్ప్రింకిల్ చేస్తాం అన్నమాట. ఎవ్రీ లేయర్కి అన్ని చేయాలి. ఫస్ట్ బాదాం పౌడర్ వేస్తున్నాను, తర్వాత క్యాష్యూ, జీడిపప్పు, పిస్తా, వాల్నట్ కూడా వేసుకోవచ్చు. బట్ ఎందుకో కానీ వాల్నట్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కొద్దిగా చేదు ఉంటుంది కదా. కిస్మిస్ కూడా తక్కువగానే పెట్టాను.
మరీ స్వీటర్ సైడ్ ఏమి ఉండదు ఈ డిష్, కొంచెం ఓకే. మైల్డ్ స్వీట్ తోటే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఇది ఒకటి అయింది కదా. ఓకే. దీని తర్వాత కూడా మళ్ళీ బటర్ కూరకి అట్లా పోర్ చేయొచ్చు, లేకపోతే అట్లా కూడా పెట్టేసుకోవచ్చు. షుగర్ సిరప్ ఎందుకు చేసాము? ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, పూర్తిగా అయిపోయిన తర్వాత, బయటికి తీసిన తర్వాత, బేక్ అయిన తర్వాత పైనుంచి స్ప్రింకిల్ చేస్తాం. అచ్చా, ఓకే. చల్లగా అవ్వాలి, అందుకనే ఫస్ట్ ఓకే ఓకే. ఫాలో అవుతున్నాను. అంటే పాపం అది అక్కడే ఉంది రెడీ అయ్యి ఏం చేస్తారు దాన్ని అని. ఓకే ఓకే. నేనైనా నెక్స్ట్ లేయర్ కంప్లీట్గా నా పేరు రాసి పెట్టా దాని మీద. జాగ్రత్త మళ్ళీ. అయ్యో అస్సలు పాడు చేయను నేను. పాడు చేయడానికి కాదు, స్వీట్ ఎక్కువైపోతుంది. ఓకే. మీద బటర్. నాకు పెయింట్ చేస్తున్నట్టుంది డిష్ చేస్తుంటే. బేక్ ఐటమ్స్ మాక్సిమం ఇలాగే ఉంటాయి. స్పాచులాస్ కానీ అన్ని సాఫ్ట్గా ఉంటాయి. మీ ఇంకేంటి కెరీర్లో మీకు అలాగూ మీ ఫాదర్ ఆల్రెడీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కాబట్టి కొద్దిగా ఈజీ యాక్సెస్ ఉండే ఉంటుంది. మీకు పెద్ద ఎక్కువ కరలేదు. స్టార్టింగ్ వెళ్ళడం నేను ఎవరన్నా ఉన్నారు అంటే ఎంట్రీ వరకే ఉంటుంది, తర్వాత మనం ప్రూవ్ చేసుకోవడమే కదా. ఇప్పుడు ఎలా ఉందండి సిచ్యువేషన్ సీరియల్స్ అంటే ఈ కోవిడ్ టైమ్స్ కానీ ఇట్లాంటి వాటి వల్ల? వద్దన్నారుగా మ్యాంగో. కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం మారింది. అంటే బేసిక్గా మేము ఫ్రెండ్లీగా అలర్ట్ చేసుకుంటూ కలిసి తిరుగుతూ ఉంటాం. బట్ ఇప్పుడు కోవిడ్ వచ్చాక కొంచెం కేర్ఫుల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శానిటైజ్ చేసుకుంటూ మనకి మీకు అందరికీ ప్రాబ్లం ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం చాలా కష్టం. వన్స్ తీసామంటే మళ్ళీ టచ్ అప్ చేసుకోవాలి, హాఫ్ మేకప్ పోతుంది. సో దానివల్ల కొంచెం ప్రాబ్లమ్గానే ఉంది. బట్ వీఆర్ తప్పదు కదా. అడాప్టింగ్. దీన్ని ఏం చేస్తాం అంటే ఇది కుక్ అయిపోయిన తర్వాత కట్ చేయడం కష్టం అవుతుంది. ఓకే, దీన్ని కట్ చేస్తామా? నాతో సగం వంట చేయించారు ఈరోజు. కంగ్రాట్స్ టు మీ. క్రెడిట్ గోస్ టు యూ. ఇంకా మిగిల్చేస్తాం, బోల్డ్ అని వేసి ఉండాల్సింది. సో ఎంత చిన్నగా కావాలంటే మన బైట్ సైజ్ మనకు అలా ఐడియా ఉంటుంది కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. బటర్ అంతా గడ్డగట్టుకోండి, ఎందుకంటే మనం మెల్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రైట్ మళ్ళీ ఓవెన్లో పెడితే కరిగిపోయి మొత్తం కుక్ అవుతుంది. ఇది రెడీ అయిపోయింది కదా. హియర్ ఇట్ ఈస్. దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేయాలి 180 degrees ఫర్ 20 minutes. 20 నిమిషాల పాటు 180 degrees టెంపరేచర్లో ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాము. దీన్ని పెట్టేద్దాం. పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో యూజువల్లీ ఏంటంటే బాగా రౌండ్గా స్క్వేర్గా ఉన్న ప్యాన్లోనే కనుక పెట్టుకుంటే తర్వాత నుంచి మనకు దీన్ని స్ప్రింకిల్ చేయడానికి వాటికి బాగుంటుంది. స్పూన్తో చేద్దాం. చేత్తో చేస్తేనే బాగుంటుంది కానీ బాగా స్టిక్కీగా ఉంటుంది. ఇదేంటంటే జామూన్కి ఎలాగైతే మనము సిరప్ తయారు చేసుకుంటామో ఆ విధంగా సిరప్ తయారు చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు నీట్గా ఇది పాత్ర మొత్తానికి ఆనుకుని ఉందనుకోండి స్వీట్, అప్పుడు ఎడ్జెస్ నుంచి మాత్రం దిగి కింద తడుస్తుంది, పై లేయర్స్ కాకుండా. పిస్తా ఈ విధంగా చేసేసుకున్నాం కదా. ఎనీవే ఇలాగే పాత్రలో ఉంటే బాగోదు. దీన్ని నీట్గా ప్రెజెంటేషన్ ప్లేస్లో పెట్టేసి ఎలా ఉంటుందో చూద్దాం. చూసి మీరు ఎలా ఉంటుందో చెప్పండి, తిని మనం ఎలా ఉంటుంది. తప్పకుండా.